హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 17th ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే నేను ఈ జన్మలో కూడా ఫూషాంగ్ ని చూసినట్టు ఉన్నాను అని అంటూ ఉండే లోపే మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తున్నారు. చిన్నప్పుడు అతను ఎవరికో భయపడి దాక్కొని ఉన్నాడు. అక్కడికి వచ్చిన వాళ్ళు గూని చూసి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోతున్నారు. కిడ్నాప్ చేసింది వేరే ఎవరో కాదు, ఫూషాంగ్ నే. కిడ్నాప్ చేసింది మాత్రమే కాకుండా ఒక చిన్న జైల్లో బంధించి ఉంచుతున్నారు. అప్పుడు ఈషి ఉంది కదా, ఆ అమ్మాయి అప్పుడప్పుడు వచ్చి గూకి ఫుడ్ అంతా ఇస్తూ ఉండేది. ఒక రోజు ఎవరూ లేని టైం చూసి తాళాలు పగలగొట్టి గూని కాపాడి బయటకి తీసుకుని వచ్చి సేఫ్ గా ఉంచేసి తను వెళ్లి వాళ్ళ దగ్గర ఇరుక్కుంటుంది. దాని గురించి థింక్ చేసేసి ఈ జన్మలో ఈషి వాళ్ళ అమ్మ నాన్నని చంపిన వాళ్ళకి అలానే ఫూషాంగ్ కి ఏదో ఒక కనెక్షన్ ఉంది. ఇది మాత్రమే నాకు ఈ జన్మలో తెలిసింది. నన్ను బాగా కష్టపడి బయటకు రప్పించావు, కానీ ఇంతకు మించి నీ స్ట్రెంత్ సరిపోదు. ఇంకా చాలు, నేను బయలుదేరతాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతే మళ్ళీ ఇంకొకసారి నేను చూడలేనని అనుకుంటా. ప్రకృతి ఏం చెయ్యాలనుకుంటుందో చెయ్యనివ్వు, అంతవరకు టాటా బాయ్ బాయ్ అని అంటూ ఉంటే అది విని మన హీరో నవ్వుతూ సరే జాగ్రత్తగా వెళ్ళిరా బాయ్ అని అంటున్నాడు. ఇప్పుడు వెంటనే తను ఆదిదేవుడు అన్న జ్ఞాపకాలన్నీ మర్చిపోయి ఒక నార్మల్ మనిషిలాగా మారిపోయి నాకేం జరిగింది అని అడుగుతూ ఉంటే హీరో ఏం తెలీదు అన్నట్టు కొంచెం మీ చేతిని నేల మీద ఉంచండి అని అంటున్నాడు. అది విని నేల మీద చేయి పెట్టగానే చేతి నుండి చాలా పవర్స్ వస్తూ ఉన్నాయి. ప్రజల్ని కాపాడడానికి నేను మీకు కొంచెం పవర్స్ ని ఇచ్చాను. ఈ పవర్ ని యూజ్ చేసి మీరు చాలా మందిని క్యూర్ చేయవచ్చు. ఈ పవర్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకోండి అని హీరో అనగానే చాలా థ్యాంక్స్ అని అనేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు హీరో ఇంక చాలు, కష్టపడి ఇంకా ఎంతసేపు దాక్కుంటావు, బయటకు వస్తావా లేదా అని అడుగుతూ ఉంటే వెంటనే షెన్ని బయటకు వచ్చేస్తుంది. లేదు, నేను ఊరికే ఇక్కడ నిలబడుకొని మీరు మాట్లాడిందంతా వింటూ ఉన్నాను. నాకు తెలిసి ఉండేది ఒకే ఒక ఆదిదేవుడు, అది కూడా మీరు మాత్రమే. ఇదేంటి ఇంకొక కొత్త ఆదిదేవుడు అని షెన్లి అడుగుతూ ఉంటే ప్రజెంట్ ఇప్పుడు నేను మాత్రమే ఆదిదేవుడిని, కానీ కొన్ని సంవత్సరాల ముందు చాలా మంది ఆదిదేవుళ్ళంతా కలిసి స్వర్గంలో ఉండేవాళ్ళము. కింద స్వర్గం పై స్వర్గం మాత్రమే కాకుండా దానిపైన పవిత్ర స్వర్గం అని ఒకటి ఉండేది. అదే మా అందరికీ ఇల్లు. అక్కడే చాలా మంది ఆదిదేవుళ్ళంతా కలిసి ఉండేవాళ్ళము. అది ఎన్ని సంవత్సరాల ముందు అని అడిగితే నేను కూడా కరెక్ట్ గా చెప్పలేను అనేసి మన హీరో ఒక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోతున్నాడు. అందులో ఆ పవిత్ర స్వర్గంలో చాలా మంది ఆదిదేవుళ్ళు ఉన్నారు కదా, ఆ ప్లేస్ లో చాలా మంది ఆదిదేవుళ్ళు ఉంటూ ఉన్నారు. అప్పుడు ఒక ఆదిదేవుడు తో కలిసి గేమ్ ఆడుతూ ఉంటే అప్పుడు అంటున్నాడు, ఇలా చూడు, ఆదిదేవుళ్లలోనే పవర్ఫుల్ పర్సన్ ఎవరు అని పై స్వర్గంలో వాళ్ళు ఒక లిస్ట్ ని ప్రిపేర్ చేశారు. ఆ లిస్ట్ లో నువ్వు 3rd ప్లేస్ లో ఉన్నావు, నేను షిన్షి 1st 2nd ప్లేస్ లో ఉన్నాము అనేసి తిరిగి చూసి, షిన్షి నువ్వు ఒకే ఒక ఓటుతో నా దగ్గర ఓడిపోయావు, ఇంకా కొంచెం బాగా ట్రై చెయ్యు, నువ్వు 1st ప్లేస్ కి వచ్చే ఛాన్స్ ఉంది అనేసి అంటూ ఉన్నాడు. ఇప్పుడు హీరో ఆ స్టోరీని షెన్లీకి చెప్తూ ఉంటే అది విని షెన్లి ఏంటి అతను మీకంటే పవర్ఫుల్ అయిన ఆదిదేవుడినా అని అడుగుతూ ఉంటే దానికి హీరో కొంచెం థింక్ చేసేసి నా దగ్గర పర్సనల్ గా దీని గురించి అడిగితే నేనే బెస్ట్ అని అంటాను అని అంటున్నాడు. అది విని షెన్లీకి లైట్ గా నవ్వొచ్చేస్తుంది. ఏంటి నమ్మడం లేదా అని హీరో అడుగుతూ ఉంటే లేదు నేను కంప్లీట్ గా నమ్ముతున్నాను అనేసి షెన్లీ నవ్వుకుంటూ ఉంది. అదంతా చూస్తే హీరోకి కూడా కొంచెం కామెడీగా ఉంది. ఇద్దరూ కలిసి నవ్వుకుంటున్నారు. సరే, ఆ ఆదిదేవుడికి ఏమైంది, ఎందుకు ఇలాంటి పొజిషన్ లో ఉంటున్నారు అని షెన్లీ అడుగుతూ ఉంటే చేయకూడని మిస్టేక్ ని చేసేశాడు. ప్రేమలో పడిపోయాడు. ప్రేమించిన అమ్మాయిని కాపాడడం కోసము తను ఒక పెద్ద పవర్ ని యూజ్ చేసేశాడు. ప్రకృతికి విరుద్ధంగా ఏమైనా చేస్తే అది ఎంత పెద్ద గాడైనా పెద్ద పనిష్మెంట్ ఇస్తారు. అందువల్లనే నువ్వు ప్రేమలో పడతావా అనేసి మనిషిగా పుట్టించి మళ్ళీ మళ్ళీ లవ్ లో పడి లవ్ ఫెయిల్యూర్ అయ్యేలాగా చేసి ఆ బాధని ప్రకృతి ఇస్తూనే ఉంది. దాన్ని ఎవరు ఏమీ చేయలేరు అనేసి ఫస్ట్ టైం మనిషిగా పుట్టి మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నప్పుడు పక్కనే ఆ అమ్మాయి కూడా మ్యూజిక్ ప్లే చేస్తూ ఉనింది. అప్పుడు తనని కనిపెట్టడానికి ట్రై చేసి మిస్ చేసేస్తాడు. అప్పుడు కి బాధగా ఉంది, అమ్మాయిని మిస్ చేసేసామే అనేసి ఫుల్ గా తాగుతూ తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆ డెమాన్ పిల్ల వచ్చి కి గొడిగిచ్చేసి అక్కడి నుండి పారిపోయి ఉంటుంది. ఇలా ఆ ఈషీకి డెమాన్ పిల్లకి మధ్యలో ఇరుక్కొని బాధపడుతూ వస్తున్నాడు. ఈ మ్యాటర్ అంతా హీరో షెన్లీ దగ్గర చెప్తూ ఉంటే అది విని షెన్లీ అసలు ఈ నిజంగా ఎవరిని లవ్ చేస్తున్నాడు, ఈషీనా లేక డెమాన్ పిల్లనా అని అడుగుతూ ఉంటే దానికి హీరో అది ఎవరికీ తెలియదు, ఆ దేవుడికే తెలియాలి అని హీరో అంటున్నాడు. అయితే మీకు కూడా తెలీదా, మీరే కదా దేవుడు అని షెన్లీ అడుగుతూ ఉంటే దానికి హీరో మా పైన ప్రకృతి అని ఒకటి ఉంది, ఆ ప్రకృతికి మాత్రమే అంతా తెలుసు, నాకు కూడా తెలియదు, పైగా నా పవర్స్ ఎప్పుడు పోతుంది అని కూడా ప్రకృతే డిసైడ్ చేస్తుంది అని అంటున్నాడు.
అయితే మీరు మళ్ళీ గూ మెమరీని బయటకు తీసుకొని వచ్చారు కదా, దానివల్ల మీకేమీ ఇబ్బంది లేదా అని షెన్లీ అడుగుతూ ఉంటే దానికి హీరో అతను భూలోకంలో ఉండే చాలా మందిని కాపాడాలి. గూ చెడ్డ పనులు చేసి పనిష్మెంట్ అనుభవించడం లేదు. ప్రకృతిని ఎదిరించాడు, అందుకే పనిష్మెంట్ అనుభవిస్తున్నాడు అంతే. అది మాత్రమే కాకుండా గూకు ఉండే ఒరిజినల్ పవర్స్ లో కొన్ని వేల పవర్స్ లో ఒక చిన్న 1% పవర్ ని కూడా నేను తనకి ఇవ్వలేదు. ఇక్కడ భూలోకంలో ఉండే వాళ్ళని క్యూర్ చేయడానికి ఆ పవర్ ని తనకి ఇచ్చాను, అందువల్లనే నాకు పనిష్మెంట్ ఇవ్వరు అని అంటున్నాడు. అది విని షెన్లీ, అయితే మీకు ఫీలింగ్స్ లేదు అని అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడే అర్థమైంది మీకు అసలు ఎలాంటి ఫీలింగ్స్ ఉండకూడదు అని ప్రకృతి అనుకుంటూ ఉంది, అంతేనా అని అడుగుతూ ఉంటే దానికి హీరో షెన్లీ కూడా ఆన్సర్ చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం అని అనుకొని, అవును మనుషులకు ఉన్న ఫ్రీడమ్ మా ఆది దేవుళ్ళకి లేదు, అన్ని కంట్రోల్ చేసుకుంటూ మేము బ్రతుకుతున్నాము అని అంటున్నాడు. దానికి షెన్లీ, ఇదంతా పిచ్చితనం లాగా ఉంది, తప్పు చేశారు, దానికి ప్రకృతి పనిష్మెంట్ ఇచ్చేసింది, ప్రకృతికి ఇంకేమీ పని బాట లేదు అన్నట్టు ఆ గూకి మళ్ళీ మళ్ళీ పనిష్మెంట్ ఇస్తూ ఉంటుందా ఏంటి? ఆ గూకి ఇద్దరిలో ఎవరిని లవ్ చేయాలో తెలియక కాసేపు తనని కాసేపు డెమాన్ పిల్లని లవ్ చేస్తూ ఉన్నాడు. ఒకసారి మనిషిగా పుట్టేశాము అంటే ప్రకృతి మన లైఫ్ ని చూస్తూ కూర్చోదు, మనం తీసుకునే డెసిషన్ ని బట్టి మన లైఫ్ నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తూ ఉంటుంది. నాకు తెలిసి గో మీదనే తప్పంతా ఉన్నట్టు ఉంది అని పాయింట్ గా మాట్లాడుతూ ఉంటే అది విని హీరో, ఇది కూడా ఒక రకంగా కరెక్ట్ అయిన పాయింట్ నే అని అంటున్నాడు. సరే ఇంకా బయలుదేరదాం రా అనేసి హీరో షెన్లీతో కలిసి ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కరెక్ట్ గా లోపలికి వస్తూ ఉన్నప్పుడు డెమాన్ పిల్ల అక్కడికి వచ్చి, ఈ ఫూరాంగ్ ఇక్కడ చాలా మందికి ట్రీట్మెంట్ ఇచ్చేసి స్వర్గానికి బయలుదేరి వెళ్లిపోయారు. ఫూరాంగ్ ఇక్కడ నుండి బయలుదేరే ముందు గూకి ఫూరాంగ్ కి మధ్య చాలా ఇష్యూస్ జరిగాయి అని చెప్పేసి ఆ డెమాన్ పిల్ల అక్కడ నుండి వెళ్లిపోతూ ఉంటే షెన్లీ వెంటనే ఆ డెమాన్ పిల్లని చూసి ఫూరాంగ్ మంచివాడు అనుకుని వాడి వెనకాల తిరుగుతూ ఉంది. కానీ వాడు ఒక ప్లే బాయ్, అందరి అమ్మాయిలతో అలానే బిహేవ్ చేస్తాడు అని ఈమెకి ఎలా తెలుస్తుంది అని అనుకుంటూ ఉండే లోపే అక్కడ చాలా మంది అమ్మాయిలు ఆ గాడ్ ఫూరాంగ్ ఉన్నారు కదా, తన కర్చీఫ్ ఇచ్చేసి వెళ్ళాడు అని అనుకుంటూ ఆ కర్చీఫ్ ని చూస్తూ ఉన్నారు. అప్పుడు కరెక్ట్ గా డెమాన్ పిల్ల అదంతా చూసేస్తుంది. సేమ్ డైలాగ్స్ చెప్పి సేమ్ అలాంటి కర్చీఫ్ నే డెమాన్ పిల్లకి ఇచ్చేసి వెళ్ళి ఉంటాడు ఫూరాంగ్. అదంతా చూసి డెమాన్ పిల్ల నువ్వు ప్లే బాయ్ వా అనుకొని ఫూరాంగ్ గురించి థింక్ చేసేసి ఆ కర్చీఫ్ ని పడేస్తుంది. అదంతా చూసి హీరో, ఈ ఫూరాంగ్ మారడు అని అంటూ ఉంటే దానికి షెన్లీ, అవును వాడు మారడు, వాడు ఇక్కడ నుండి వెళ్లిపోయినా కూడా వాడి పేరు మాత్రం ఇక్కడ నుండి పోవడం లేదు అని షెన్లీ తిట్టేసి, దీనికి ఏదో ఒకటి చెయ్యాలి, ఈ అమ్మాయిలందరినీ వాడి దగ్గర నుండి కాపాడాలి, రేపు వాడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఈ అమ్మాయిని ఎలా కాపాడాలో ముందే నేను తెలుసుకుని ఉండడం మంచిదే కదా అని షెన్లీ అంటూ ఉంటే ఆ టాపిక్ హీరోకి కొంచెం కూడా నచ్చడం లేదు. అప్పుడు కరెక్ట్ గా అక్కడ ఉన్న వాళ్ళంతా పరుగులు తీస్తూ ఉన్నారు. ఊరంతా ముందులాగా మారిపోయింది. లాటరిన్ ఫెస్టివల్ కి వెళ్దాము అని అందరూ పరుగులు తీస్తూ ఉంటే ఏం ఫెస్టివల్ నో ఏమో అనుకుని షెన్లీ అక్కడ నుండి వెళ్లిపోబోతుంటే హీరో వెంటనే షెన్లీ చెయ్యి పట్టుకుని, జనాలంతా అక్కడికి వెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్దాం రా అనేసి షెన్లీని తీసుకుని వెళ్తున్నాడు. అదంతా చూసి డెమాన్ పిల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టు చూస్తూ ఉంది. ఇద్దరు కలిసి ఆ లాటరిన్ ఫెస్టివల్ దగ్గరికి వెళ్తున్నారు. హీరో షెన్లీ చేతిని పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటే షెన్లీ చూపంతా మాత్రం హీరో మీదనే ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళంతా వీళ్ళని చూసి వీళ్ళిద్దరి జోడి పర్ఫెక్ట్ గా ఉంది అని అనుకుంటూ ఉన్నారు. షెన్లీ వెంటనే హీరోని చూసి, మీరు ముందు నడవకండి, నన్ను ముందు నడవనివ్వండి అని అంటూ ఉంది. అది విని హీరో ఏమైంది అని అడుగుతున్నాడు. దానికి షెన్లీ, మీరు ముందు వెళ్తూ ఉంటే నేను మిమ్మల్ని తప్ప దేన్ని చూడలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూ ఉంది. ఆన్సర్ ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉంది. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ జాతర చేసేవాళ్ళు చాలా మంది వీళ్ళిద్దరి మధ్యలో వచ్చి వీళ్ళిద్దరిని విడగొట్టేస్తున్నారు. షెన్లీ హీరోని వెతుక్కుంటూ ఉంది. ఇక్కడేమో హీరో షెన్లీని వెతుక్కుంటూ ఉన్నాడు. షెన్లీ హీరో కంటే ముందు హీరోని చూసేస్తుంది. హీరో అది గమనించి ఒక మాస్క్ ని తీసి వేసుకుని ఫేస్ ని చూపిస్తూ ఉంటే అదంతా చూసి షెన్లీ నవ్వుకుంటూ ఉంది. మీరేదో చెప్తున్నారు అని అడుగుతూ ఉంటే హీరో కొంచెం దూరంగా ఉన్నాడు. లిప్ మూమెంట్ ని మాత్రమే ఇస్తూ, నేను నిన్ను కాపాడాలి కదా, అందుకే నీకంటే ముందు నడుస్తున్నాను అని అంటున్నాడు. అది విని షెన్లీ ఏం వినపడలేదు అన్నట్టు యాక్ట్ చేస్తూ వెనకాల ఒక పాప క్రాకర్స్ పట్టుకుని నిలబడుకొని ఉంటే ఆ అమ్మాయి దగ్గర నుండి దాన్ని తీసుకొని ఇలా చూడండి అని అంటూ ఉంది. హీరో షెన్లీని చూస్తూ నడుస్తూ వస్తూ ఉంటే షెన్లీ కూడా ఇంకొక పక్క హీరోని చూస్తూ నడిచి వస్తూ ఉంది. వీళ్ళిద్దరూ లవ్ ని బయటకి ఎక్స్ప్రెస్ చేసుకోకపోయినా మనసులో ఉండే లవ్ ని చూపులతో ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఇద్దరు నడిచి వస్తూ ఉన్నారు. దారిలో హీరో ఒక కోడి ఉండే దీపాన్ని తీసుకుని వచ్చి షెన్లీకి ఇస్తూ, ఇది నీకోసమే అని అంటున్నాడు. షెన్లీ దాన్ని తీసుకుని తను భూలోకంలో ఒక కోడి లాగానే ఉనింది కదా, దాన్ని తలుచుకొని నవ్వుకుంటూ ఉంది. ఇద్దరూ కలిసి క్రాకర్స్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. షెన్లీకి హీరోతో ఉండడం బాగా నచ్చేసింది.
ఈ హ్యాపీనెస్ చాలు అనుకొని షెన్లీ నేచురల్ ఫెస్టివల్ ని ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇక్కడేమో గు కూర్చొని ఉంటే అక్కడికి వచ్చి ఈషి పక్కన కూర్చోగానే చిన్నప్పుడు మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, ఆ హెల్ప్ ని నేను మీకు ఇప్పుడు తిరిగి ఇచ్చేసాను అనేసి ఒక చిన్న మిడత లాంటి బొమ్మను తయారు చేసి ఈషికి ఇస్తున్నాడు. ఈషికి కూడా గు అంటే ఇష్టం ఉన్నట్టు ఉంది. మీ రుణాన్ని నేను తీర్చుకున్నాను, నా కోసం నా జూనియర్ వెయిట్ చేస్తూ ఉంటుంది, నేను తన దగ్గరికి వెళ్ళాలి అని అంటూ ఉంటే దానికి ఆ అమ్మాయి సరే వెళ్ళి రండి అని అంటుంది. ఈషి అక్కడి నుండి వెళ్ళిపోగానే గు కంట్లో నుండి కన్నీళ్లు వస్తూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ గు ఆ డెమన్ పిల్లతో కలిసి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు గు ఎందుకు నడుస్తూ తింటున్నావు, మూతికంతా అంటుకుంది చూడు అనేసి డెమాన్ పిల్ల మూతిని తుడుస్తూ ఉంటే ఇప్పుడు కరెక్ట్ గా ఆ టైంలో ఈషి వీళ్ళని క్రాస్ చేసుకుని తను వేరే ఊరికి వెళ్తూ ఉంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నదంతా ఈషికి బాగానే వినిపిస్తుంది. వీళ్ళిద్దరు అలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండడం చూసి ఆ మిడత బొమ్మని కింద పడేసి సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. మన హీరో కూర్చొని ఉంటే అక్కడికి షెన్లీ వచ్చి నా హెల్త్ రికవర్ అయిపోయింది, నేను ఇక్కడే కూర్చొని ఉండకూడదు, నేను త్వరలోనే స్వర్గానికి వెళ్దామని అనుకుంటున్నాను అని షెన్లీ అంటూ ఉంటే అది విని హీరో సరే ఓకే నేను నీతో వస్తాను అనేసి ఇద్దరూ కలిసి కింద స్వర్గానికి వెళ్లిపోతున్నారు. షెన్లీ వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ ఉంటే పనిపిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి షెన్లీ కాళ్ళ మీద పడిపోయి అయ్యో మీరు ఇప్పుడైనా ఇంటికి వచ్చారు, ఈ ఫూరాంగ్ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటి నుండి మూఫాంగ్ ని విసిగిస్తూ ఉన్నాడు, అది మాత్రమే కాదు యూలాన్ దేవత కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు అని పనిపిల్ల అంటూ ఉంటే ఏంటి యూలాన్ దేవతనా, అది ఎవరు అని షెన్లీ అడుగుతూ ఉంది. ఫూరాంగ్ వాళ్ళ చెల్లినే ఆ యూలాంగ్, తను కూడా ఇక్కడే ఉన్నారు, ఏదో ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చారంట అని పనిపిల్ల అంటూ ఉంటే సరే నేను చూసుకుంటాను అనేసి ముందు ఇక్కడ ఉంటున్న అన్న సరిపోదు అన్నట్టు చెల్లి కూడా వచ్చిందా అనేసి అక్కడి నుండి వెళ్తూ ఉంది. ఇక్కడేమో ఇద్దరు దళపతులు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు ఎవరికి కూడా దేవత అనే టైటిల్ ని ఇవ్వలేదు, ఫూరాంగ్ ని కూడా గాడ్ అని మాత్రమే పిలుస్తున్నారు, ఈ అమ్మాయిని మాత్రమే గాడ్ అని పిలవకుండా ఎందుకు దేవత అని అంటున్నారో తెలుసా అని అడుగుతూ ఉంటే దానికి ఇంకొక దళపతి అది తెలుసుకొని నేనేం చేయాలి పోరా అని అంటున్నాడు. అది కాదురా, ఈ అమ్మాయి నిజంగా ఆశీర్వదించబడిన అమ్మాయి అంట, పుట్టినప్పుడు ఈ అమ్మాయి చాలా వీక్ గా ఉనిందంట, అందువల్ల స్వర్గరాజు అలానే ఫూరాంగ్ వాళ్ళ నాన్న అందరూ భయపడిపోయి ఉన్నారంట, ఆదిదేవుడు వస్తేనే ఈ అమ్మాయిని కాపాడగలము అని బాధపడుతూ ఉన్నారంట, ఆదిదేవుడిని మనం వెళ్లి పిలవలేము, మన షిన్షి తనంతట తాను బయటకు వస్తేనే ఈ అమ్మాయికి ఆ లక్కు ఉందా లేదో చూడాలి అని రాజుగారు అంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టు ఫూరాంగ్ వాళ్ళ నాన్న నిలబడుకొని ఉన్నాడు. కరెక్ట్ గా అప్పుడు మన హీరో బయటకు వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ చేసి ఇంతవరకు ఎవ్వరూ వెళ్ళని ఆ పవిత్ర స్వర్గానికి తనని తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చి ఉన్నారు. ఆ అమ్మాయి పెరిగి పెద్ద అవుతూ మన ఆదిదేవుడితో ప్రేమలో పడిపోయిందంట. ఆదిదేవుడు ఇక్కడికి వచ్చినప్పుడు అతను ఇక్కడే సెటిల్ అయిపోతాడు అని మనం అనుకున్నాం కదా, పిచ్చిగా ఆలోచించాము అనేసి నవ్వుకుంటూ ఉన్నారు. అప్పుడు అటు సైడ్ గా షెన్లీ ఎగురుకుంటూ వెళ్తూ ఉంది. ఎప్పుడు చూడు ఎవరో ఒకరి గురించి మాట్లాడుకుంటూ ఉండడమే, వెళ్ళి పని చేయండి లేదంటే పనిష్మెంట్ ఇచ్చేస్తాను అని షెన్లీ అంటూ ఉంటే సారీ లీడర్ అనేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. మన షెన్లీ రాణి గారిని మీట్ అవుతుంది. అప్పుడు అక్కడ యూలాన్ అని ఒక అమ్మాయి గురించి చెప్పారు కదా, ఇప్పుడు అమ్మాయిని చూపిస్తున్నారు. ఆ అమ్మాయి కొంచెం చబ్బీగా ఉంది. మన షెన్లీని ఆ అమ్మాయికి చూపించి తినే షెన్లీ అని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే యూలాన్ కి షెన్లీని చూడగానే నచ్చడం లేదు, ఎందుకంటే హీరోతో క్లోజ్ గా ఉంటుంది అని, మీకు మా అన్నకి ఎంగేజ్మెంట్ అయింది, మీరెందుకు ఎప్పుడు చూడు ఆదిదేవుడితో కలిసి తిరుగుతూ ఉన్నారు, మీకు కొంచెం కూడా డీసెన్సీ లేదా అని అడుగుతూ ఉంటే దానికి షెన్లీ నేను ఆదిదేవుడితో వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాను, దాంట్లో తప్పేముంది అని షెన్లీ అంటూ ఉంది. అదంతా చూసి హీరో ఆహా వీళ్ళిద్దరి మధ్యలో నాన్నేం బజ్జీ బజ్జీ అయిపోతుంది అని అనుకుంటూ ఉన్నాడు. ఆ అమ్మాయిని తీసుకుని వెళ్లి లోపల కూర్చోపెట్టి స్వర్గరాణి దగ్గర నేను స్వర్గానికి వస్తూ ఉన్నప్పుడు భూలోకంలో ఉండే ప్రాబ్లమ్స్ ని గమనించాను, అక్కడికి వెళ్లి చూస్తే షెన్లీ ఆల్రెడీ అక్కడ ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అంతా క్లియర్ చేస్తూ ఉన్నారు, అలానే నేను అక్కడే ఉండి షెన్లీకి హెల్ప్ చేసేలాగా అయిపోయింది అని అంటూ షెన్లీకి నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు ఆదిదేవుడు మాట్లాడుతున్నాడు. అదంతా షెన్లీ విని నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు చెప్తున్నారు, నేను నిజం చెప్పేస్తాను అని కూడా భయపడకుండా అబద్ధాలు చెప్తూ ఉన్నారే అని అనుకుంటూ ఉంది. అదంతా ఆ యూలాన్ విని ఓహో అలానా అండి కొంచెం కూడా సిగ్గు లేకుండా హీరోనే చూస్తూ ఉంది. ఇంకా ఏమైనా తెలుసుకోవాలా అని హీరో అడుగుతూ ఉంటే అదంతా ఏం అవసరం లేదు ఆదిదేవుడు గారు, మీరు చెప్పిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటాయా ఏంటి అనేసి ఒక పార్టీ జరగబోతుంది, అది ప్రతి 100 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే జరుగుతుంది, దానికి ఇన్విటేషన్ ఇవ్వడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను, మీకు స్పెషల్ ఇన్విటేషన్ రెడీ అవుతూ ఉంది అని అంటూ ఉంటే అది విని హీరో పర్లేదు పర్లేదు అని అంటున్నాడు. ఇప్పుడు షెన్లీ సరే మీ డిస్కషన్ కంప్లీట్ అయిందా, నేను మా రాణి గారి దగ్గర ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి అని అంటూ ఉంటే ఆ యూలాంగ్ అక్కడి నుండి బయటకు వెళ్లిపోతుంది. మన షెన్లీ అక్కడ జరిగిందంతా రాణి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఫూషాంగ్ అనే నేమ్ ని ఇంతకు ముందు విన్నారా అని షెన్లీ అడుగుతూ ఉంటే ఫూషాంగ్ అనే నేమ్ ని నేను వినలేదు అని రాణి అంటూ ఉంది. ఈ నేమ్ కొత్తగా ఉంది, నువ్వేమన్నావు మన దళపతి ఆ నెగటివ్ ఎనర్జీతో బాధపడుతూ ఉన్నారా అని అడుగుతూ ఉంటే
అవును రాణి, అది మాత్రమే కాదు, అతను చాలా మందిని రోబోలాగా మార్చి అందరినీ యూజ్ చేసుకుంటూ ఉన్నాడు. కొంతమంది రోబోలాగా ఉంటూ ఉంటేనే ఇంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయింది. ఇంకా ఎక్కువ మంది క్రియేట్ చేస్తే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అని షెల్లి అంటూ ఉంటే అది విని స్వర్గరాణి భయపడిపోయి నిలబడుకుంటూ ఉంది. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. చాలా మంది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.